ఈ వీడియోలో రష్మిక మందన్న గారి కెరీర్ లో ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 బీస్ట్ విజయ్ దళపతి అలాగే పూజ హెగ్డే జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా రష్మిక మందన్న గారిని అనుకున్నారట. ఈ మూవీ కోసం రష్మిక గారిని సంప్రదించగా రష్మిక గారు ఈ మూవీకి నో చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ పాత్రలో పూజ హెగ్డే గారు నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 2 జెర్సీ హిందీ రీమేక్ షాహిద్ కపూర్ అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా రష్మిక మందన్న గారినే అనుకున్నారట. కానీ రష్మిక మందన్న గారు ఆ టైంలో డేట్ సజెస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ పాత్రలో మృణాల్ ఠాకూర్ గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. నెంబర్ 3 మాస్టర్ ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా రష్మిక మందన్న గారినే సంప్రదించారట. ఈ మూవీ స్టోరీని రష్మిక మందన్న గారికి వినిపించగా రష్మిక మందన్న గారు హీరోయిన్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ పాత్రలో మలవికా మోహనన్ నటించారు. నెంబర్ 4 అంటే సుందరానికి నాని అన్న అలాగే నజరియా నజీం జంటగా నటించిన ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా రష్మిక గారినే అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని రష్మిక గారికి వినిపించగా రష్మిక గారు ఈ మూవీకి నో చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ పాత్రలో నజరియా నజీం గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 5 గేమ్ చేంజర్ ఈ మూవీలో కీరా అద్వానీ గారు నటిస్తున్న పాత్ర కోసం మొదటిగా రష్మిక గారినే సంప్రదించారట. కానీ రష్మిక గారు డేట్ సజెస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి రష్మిక మందన్న గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.